దేవుడికి స్తోత్రం. సంఘ కాపరి గారికి నా వందనాలు. మీకు అందరికీ యేసుక్రీస్తున్నామని వందనాలు, శుభాలు. దేవుడు తన కృపలు మనందరినీ కాచి కాపాడి ఈరోజు దేవుడి మందిరంకి తీసుకొచ్చినందుకు ఆ దేవుడికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుడి వాక్యం గురించి మనం మాట్లాడుకుందాము. పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను రాసిన యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పునది చేయుడి అనెను. ఆయన మీతో చెప్పునది చేయుడి అని చెప్పాను. దీని గురించి మనం మాట్లాడుకుందాము. ఆయన మీతో చెప్పునది చేయుడి. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఈ లోకానికి వచ్చాక తన సువార్తని ప్రారంభించిన తర్వాత దేవుడు చేసిన మొట్టమొదటి సూచక్రియ దీంట్లో వివరించబడుతుంది. ఒక పెళ్లి విందుకు వెళ్తాడు. దీని గురించి క్లుప్తంగా చెప్పి వాక్య భాగంలోకి వెళ్తాను. ఒక పెళ్లి విందుకి యేసుక్రీస్తు వెళ్తే ఆ పెళ్లి విందులో సంతోషకరమైన అందరూ కలిసి జీవించడానికి ద్రాక్షారసం ఇస్తారు. అయితే యేసుక్రీస్తు తల్లి, యేసుక్రీస్తు శిష్యులు కూడా ఆ వివాహానికి పిలువబడతారు. అయితే పిలిచిన తర్వాత ఆ పెళ్లి విందు జరుగుతున్న మధ్యలోనే ఆ ద్రాక్షారసం అయిపోతున్నప్పుడు పెళ్లి యజమానులు కానీ పెళ్లి చేసేవాళ్ళు కానీ ఎవరు పట్టించుకోరు. కానీ యేసుక్రీస్తు తల్లి ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తుతో కుమారుడా ఇక్కడ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే అప్పుడు యేసుక్రీస్తు ఆ ద్రాక్షారసము అంటే అయిపోయిన ద్రాక్షారసాన్ని మరలా మధురమైన ద్రాక్షారసముగా మార్చిన విధానం ఇక్కడ ఉంటుంది. అంటే అక్కడ 6 రాతి పానాలు ఉంటాయి. వాటిలో ఉన్న ద్రాక్షారసం మొత్తం తాగేస్తారు. అవన్నీ అంటే ఏమీ లేకోకుండా మిగిలిపోతాయి. వాటిలో నుంచి మరలా ద్రాక్షారసం ఎలా దేవుడు తీసుకొచ్చాడు అనేది ఇక్కడ ఈ వాక్య భాగంలో ఉంటుంది. మీరు చదువుకోండి. ఇక్కడ ఏం చేస్తుందంటే యేసుక్రీస్తు తల్లి ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్తుంది. మనం చదివిన వాక్య భాగంలో ఆయన మీతో ఏం చెప్తాడో అది చేయండి. ఆయన మీతో చెప్పింది చేయండి అంటే పరిచారకుడు మొత్తం అంటే అక్కడ ఆ ద్రాక్షారసాన్ని సప్లై చేసేవాళ్ళంతా యేసుక్రీస్తు వైపు చూస్తే యేసుక్రీస్తు వాళ్ళతో ఒక మాట చెప్తాడు. ఆ రాతి బాణాల మొత్తాన్ని నీటితో నింపమని చెప్తాడు. ఆ మాట విని వాళ్ళు ఏం చేస్తారంటే పరిచారకుడు ద్రాక్షారసము కావలసిన ఆ 6 రాతి బాణాల్లో నీళ్లతో నింపుతారు. అంచుల వరకు నీటితో నింపిన తర్వాత యేసుక్రీస్తు అవి ముంచి తీసుకుని వెళ్ళిపోండి అంటే వాళ్ళు వాటిని గ్లాసులతో ముంచి తీసుకుని వెళ్ళిపోతే అది మధురమైన ద్రాక్షారసంగా మారుతుంది. నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు. అంటే మన జీవితాల్లో కూడా ఎన్నో బాధలు ఉంటాయి. దేవుడి దగ్గరికి వచ్చాక ఉంటే, దేవుడి దగ్గరికి రాకముందే మన జీవితం చివరి వరకు కూడా ప్రతి ఒక్క జీవితంలో ఎప్పుడూ బాధే. నీ పుట్టుకే మరణంతో పోరాడి జీవించటానికి ఈ లోకానికి వచ్చావన్న విషయం తెలుసుకున్న ప్రతి వ్యక్తికి చనిపోయేదాకా జీవితం పోరాటం అని తెలుస్తుంది. మనం తల్లి కడుపులో నుంచి బయటికి వచ్చేటప్పుడు మరణంతో పోరాడతాం. బ్రతుకుతామో చనిపోతామో తెలియదు, కానీ ఆ పోరాటంలో నుంచి నువ్వు విజయం సాధించి ఈ లోకానికి వచ్చావు కాబట్టి ఈరోజు జీవిస్తున్నావు. అంటే ఈ లోకంలో నువ్వు జన్మించిన దినమునాడే మరణంతో పోరాడి గెలిచే జీవితం ఉంది. అది చనిపోయేదాకా జరుగుతూనే ఉంది. అంటే ప్రతిదీ పోరాటమే. నువ్వు ఎదగటము, నడవటము, కూర్చోవటము, పరిగెత్తడము, చదవటము, ఉద్యోగం సాధించటము, కుటుంబ జీవితంలో సంతోషముగా జీవించడము, చివరి దాకా వృద్ధాప్యంలో ఆ వృద్ధాప్యాన్ని భరించడం కూడా ప్రతిదీ బాధాకరమే. అలాంటి బాధాకరమైన జీవితాల్లో ఆర్థికంగా ఇబ్బందులు ఉండొచ్చు, శారీరకంగా ఇబ్బందులు ఉండొచ్చు, అస్వస్థత ఉండవచ్చు, లేకపోతే ఇతరులు నిన్ను ద్వేషించవచ్చు. సమాజంలో రకరకాలైన ఇబ్బందులు బాధలతో ఉన్న వీరందరికీ యేసుక్రీస్తు గురించి సేవకులు కానీ దేవుని నమ్ముకున్న వ్యక్తులు కానీ ప్రపంచమంతా ఈ సువార్త చెప్పేదంటే ఆయన మీతో చెప్పుంది చేయండి. ఆయన మీతో చెప్పేది చేయండి. మీ జీవితంలో సంతోషం లేదు, మీ జీవితంలో ఆనందం లేదు, ఈ లోకంలో సంతోషం ఉందనుకుని ఈ లోకంలోనే తిరిగి ఈ లోకంలోనే ఆనందించాలి, ఈ లోకంలోనే అన్నీ వెతుక్కోవాలని తిరుగుతున్న సమస్త ప్రజలారా
ప్రయాసపడి భారం మోసుకొంచిన సమస్త ప్రజలారా నా యొద్దకి రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్తున్నాడు. అలాంటి సందేశాన్ని ఇక్కడ యేసుక్రీస్తు తల్లి అక్కడ చెప్తుంది, ఆయన మీతో చెప్తుంది చేయండి. మనం బైబిల్ ఎన్నో సంవత్సరాల నుంచి చదువుతున్నాం, ఎన్నో వర్తమానాలు వింటాం, ఎన్నో ప్రతి ఆదివారం వింటూనే ఉంటాం, ప్రతిరోజు బైబిల్ చదువుతాం, దేవుడు చెప్పేది వింటూనే ఉంటాము, ప్రతిరోజు టీవీలో చెప్పేది వింటూనే ఉంటాం. కానీ ఎప్పుడైనా మనము విన్నది కానీ చదివింది కానీ దేవుడు నీతో మాట్లాడింది కానీ నీ జీవితంలో నీవు అనుసరిస్తున్నావా లేదనేది మనం వెతుక్కోవాలి. అనుసరిస్తే నీకు జీవము, అనుసరిస్తే ఆశీర్వాదము, అనుసరిస్తే ఈ జీవితంలో నువ్వు ఎప్పుడు శాంతిగా సుఖంగా ఉండవే. కానీ బైబిల్ని ఎన్ని సంవత్సరాలు చదివినా విన్నా, దేవాలయానికి వచ్చినా కానీ దేవుడి యొక్క ఆలయంలోకి నీవు అడుగు పెట్టిన తర్వాత ఇంకా నీ కుటుంబ జీవితం గురించి ఆలోచిస్తూ, కుటుంబ సమస్యల గురించి ఆలోచిస్తూ, నీలో ఉన్న అస్వస్థత, వీటి గురించి, ఆర్థికమైన ఇబ్బందుల గురించి నేను ఆలోచిస్తూ లోపలికి వచ్చి కూడా అదే ఆలోచిస్తున్నామంటే దేవుడి పట్ల నీకు యథార్థమైన భావన కానీ, ఆయన నిజమైన దేవుడు నీ జీవితంలో సంతోషాన్ని ఇస్తాడని కానీ నీకు ఎటువంటి నిరీక్షణ లేని వ్యక్తిలాగా దేవుణ్ణి ఆరాధిస్తున్నావన్న విషయాన్ని నువ్వు గుర్తుపెట్టుకో. దేవుడు దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి దేవుడు అన్నీ ఇస్తాడని చెప్పి పరిపూర్ణమైన నమ్మకంతోనే రావాలి. ఆ పరిపూర్ణమైన నమ్మకమే నీకు సంతోషాన్ని ఇస్తుంది. ఆ పరిపూర్ణమైన నమ్మకమే నీలో నిరీక్షణ కలిగించి నేను జీవింపచేస్తుంది, బ్రతికింపచేస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోవాలంటే ఆయన చెప్పినట్లు నువ్వు నడుస్తేనే, ఆయన మాట వినాలి అని నువ్వు అనుకున్న రోజు మాత్రమే నీ జీవితంలో సంతోషం ఉండదు. కానీ ఆయన మాట వినకోకుండా ఆయన నాకే చేయాలి నా జీవితాంతం ఆయన సేవ చేస్తూనే ఉండాలి, ఒక దాసుడిలాగా ఆయన నాకు సేవ చేయాలని నీ దేవుడిని నువ్వు నీ జీవితంలో నీకు సేవ చేసే ఒక పని మనిషిగా పెట్టుకోవడానికి ప్రయత్నించినంత కాలము ఆయన నుంచి నీవు ఎటువంటి ఆశీర్వాదాన్ని, పరిపూర్ణమైన ఆయన దీవెనని నీ జీవితంలో పొందలేవన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ఇక్కడ 6 రాతి బాణాలు ఉంటాయి. 6 రాతి బాణల్లో ద్రాక్షారసము అయిపోయింది. వాటిలో మధురమైన ద్రాక్షారసముగా మార్చాలంటే ఆ పరిచారకుడికి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో తెలుసా? వాటిని నీటితో నింపండి, నీటితో నింపండి. అంటే నిస్తేజముగా ఎటువంటిది లేకోకుండా ఉన్న దాన్ని నీటితో నింపి అంచుల వరకు నింపితే దేవుడు వాటి వంక చూడగానే అవి మధురమైన ద్రాక్షారసముగా మారినాయి. అంటే మనము దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత కూడా ఇలాంటి జీవితం అంటే నిస్తేజమైన జీవితం, మనకి ఎటువంటి నిరీక్షణ ఉండదు, సంతోషం ఉండదు, దేవుడు చేస్తాడో చేయడో నా జీవితంలో అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి, అనారోగ్యం ఉండదు, శాంతి ఉండదు, అతిశయము అంటే గొప్ప అనే తలంపులతో జీవిస్తూ ఉంటాడు, పాపాన్ని చేయించలేకపోతూ ఉంటాడు. దేవుడి దగ్గరికి వచ్చి కూడా దేవుడి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించుకోకుండా వేషధారణతో జీవిస్తూ ఇలాంటి 6 అలవాట్లతో జీవిస్తున్న వ్యక్తులకి దేవుడు చెప్తున్న మాటలో ఎలా జీవించాలి, దేవుడి మాట వినటం అంటే నువ్వు ఎలాగో ఆయన మీతో చెప్పినది చేయండి, అప్పుడు మీ జీవితము మధురమైన ద్రాక్షారసముగా, ఫలమధితమైన జీవితముగా, ఆయన చేత ఆశీర్వాదాలు పొందే వ్యక్తులుగా మీరు జీవింపబడతారు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఆ 6 మాటల గురించి మనం మాట్లాడుకున్నాము. ఈ 6 రాతి బాణాలు ఎలాగైతే ఉన్నాయో అలాంటి మన జీవితంలో కూడా దేవుడితో ఇలాంటి జీవితంలో నీ ఉన్నట్లయితే నీ జీవితము ఆశీర్వదించి మధురమైన ద్రాక్షారసముగా నీ జీవితము ఫలభరితముగా ఉంటుంది అని దేవుడు చెప్తున్నాడు. మరి వాటిని విని అనుసరించి మన జీవితాన్ని మధురమైన ద్రాక్షారసము, మధురమైన జీవితముగా, దేవుడికి ఫలభరితమైన జీవితముగా మనం మార్చుకోవాల్సిన అవసరము ఉన్నదన్న సత్యాన్ని మీరు తెలుసుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయంలో 3వ వచనంలో దేవుడు చెప్తున్నాడు మొట్టమొదటి మాట. ఏం చెప్తున్నాడంటే, ఒకడు ఆత్మ మూలంగా జన్మించాలని చెప్పినాడు. మొట్టమొదటి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఈ లోకానికి వచ్చింది నీకు ఆరోగ్యాన్ని ఇస్తానని, లేకపోతే చనిపోతే నేను బతికిస్తానని, లేకపోతే నీకు ఆస్తులు ఇస్తానని, లేకపోతే నీకు ఐశ్వర్యాన్ని ఇస్తానో, లోకంలో జ్ఞానం ఇచ్చి నేను కలెక్టర్ని చేస్తానో, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ చేస్తానని ఈ 4 సువార్తల్లో యేసుక్రీస్తు ఎక్కడా చెప్పలేదు.
పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొంది సువార్తని నమ్ముడి అని సేవ స్టార్ట్ చేశాడు. అంటే రాజ్య సువార్త, ఆత్మీయమైన సువార్తతో తన ఆత్మీయమైన జీవితాన్ని నీలో రగిలించి పరలోక రాజ్యానికి వాసన చేయడానికి మొదలుపెట్టి మొట్టమొదటిగా ఆయన చెప్పింది ఏంటంటే, క్రొత్తగా జన్మించు, శారీరకంగా జన్మించు, ఆత్మీయంగా జన్మించంటే నీ శారీరకమైన జీవితంలో పవిత్రతగా ఉండటానికి నీటి ద్వారా బాప్తిసం తీసుకో, ఆత్మీయంగా మానసికంగా నీ ఆలోచన విధానాన్ని దేవుడికి అనుగుణంగా మార్చుకుంటూ దేవుడితో జీవించు అని చెప్పాడు. అంటే క్రొత్తగా జన్మించు అనేది మొట్టమొదటిగా ఆయన చెప్పింది. అంటే మొదటిగా నీ యొక్క ఆ నిస్తేజముగా ఉన్న నీ జీవితంలో ఎటువంటి ఆశీర్వాదం లేకుండా నీ జీవితంలో మొట్టమొదటిగా నువ్వు చేయాల్సింది ఏంటంటే, దేవుడు నీతో చెప్పేది నువ్వు క్రొత్తగా జన్మించు. దేవుడిలో నువ్వు 20 సంవత్సరాలు ఉండొచ్చు, 30 సంవత్సరాలు ఉండొచ్చు, కానీ నీ శారీరకమైన అపవిత్రతని కానీ ఆత్మీయమైన మానసికమైన అపవిత్రతని కానీ నువ్వు జీవించి పవిత్రమైన జీవితాన్ని జీవించకపోతే నువ్వు ఏది తీసుకున్నా కానీ, బాప్తిసం తీసుకున్నా కానీ, గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన పవిత్రమైన ఆ యొక్క రెవరెంట్ లాంటి వ్యక్తి నీకు బాప్తిసం ఇచ్చినా కానీ నీ బాప్తిసము నిరుపయోగమే అని బైబిల్ గ్రంథం చెప్తుంది. క్రొత్తగా జన్మించటం అంటే నీ శారీరకమైన అపవిత్రతను దినదినము నువ్వు దేవుడితో మాట్లాడుకుంటూ దాని మీద విజయము సాధించడము శారీరకంగా జన్మించడము. ఆత్మీయంగా జన్మించడం అంటే నీ మానసికమైన దేవుడికి వ్యతిరేకమైన ఆలోచనలు కానీ, నీ చుట్టాలు, నీ బంధువులు, నీ స్నేహితులు అందరికీ నువ్వు వ్యతిరేకంగా థింక్ చేసి ఆలోచించే ప్రతి ఆలోచనని నువ్వు సరిదిద్దుకోవడమే మానసికంగా మరలా జన్మించడం అని. అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పింది ఏంటంటే, క్రొత్తగా జన్మించు, శారీరకమైన పవిత్రతగా ఉండటానికి, ఆత్మీయమైన అంటే నీ మానసికంగా పవిత్రంగా ఉండటానికి నువ్వు ప్రయత్నించు. అదే దేవుడు నీకు మొట్టమొదటిగా చెప్పిన ఆజ్ఞ. రెండోది, దేవుడితో నువ్వు జన్మించావు, అయితే అప్పుడేం చెప్తాడంటే యోహాను సువార్త 4:24 దేవుడి ఆత్మ కనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. నువ్వు దేవుడిని నమ్ముకున్నావు, దేవుడి నిబంధనలకు ప్రవేశించావు, దేవుడితో నేను కరెక్ట్గా అంటే భార్యాభర్తల బంధంలో ఎలాగైతే మనం జీవితకాంతమో వాళ్ళతో కలిసి జీవిస్తామని నిబంధన చేశావో, దేవుడితో అలాంటి నిబంధన చేసి నీతో నమ్మకంగా, యథార్థంగా, పవిత్రంగా, ఇంకా లోకంలో ఎటువంటి అపవిత్రతకి చోటు లేకుండా నీతో అలాంటి పవిత్రమైన భక్తి భావనతో కూడిన ఆత్మీయ జీవితాన్ని జీవిస్తాను దేవా అనే ఆత్మీయమైన భక్తితో దేవుడితో నువ్వు నిబంధన చేసి దేవుడిలోకి ప్రవేశించిన తర్వాత ఆ దేవుడితో నీ బాంధవ్యం కానీ నీ జీవితం కానీ ఎలా ఉండాలంటే సత్యముగా, ఆత్మీయమైన జీవితంలో నువ్వు సత్యముగా యథార్థముగా జీవించాలనేది రెండో మాట దేవుడు చెప్తున్నాడు. అంటే క్రొత్తగా జన్మించి దేవుడిని నీ భర్తగా, నీ తండ్రిగా, నీ దేవుడిగా నువ్వు అంగీకరించిన తర్వాత ఆయన్ని ఆత్మతో సత్యముగా యథార్థముగా ఆరాధించాలి అనేది మనం చేయాలి. దేవుడి రాజ్యము భోజనము పానము కాదు, కానీ పరిశుద్ధాత్మ యందలి ఆనందం అని చెప్తాడు. అంటే దేవుడు అంటే ఈ లోకంలో మనం తినటము, తాగటము, సుఖించటము ఇది కాదు, కానీ దేవుడితో ఆనందించటము, దేవుడికి చెప్పినట్లుగా జీవించి అది ఆత్మీయ జీవితం. అంటే అలాంటి ఆత్మీయ జీవితాన్ని నువ్వు పరిపూర్ణంగా దేవుడికి నచ్చినట్లుగా జీవించాలి, యథార్థంగా ఆరాధించాలి, యథార్థమైన భక్తి భావనతో ఆరాధించాలి, సత్యంగా ఆరాధించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. రెండోది, మరి మనము ఎలాంటి ఆరాధన ఇక్కడికి వచ్చినా కానీ దేవుడు నాకు చేస్తాడా లేదా, నా మనసులో అసంతృప్తి అసలు ఎందుకు ఉంటుంది? దేవుడి చిత్త ప్రకారమే ఏదైనా జరిగింది. ఈ లోకంలో ఏదైనా ప్రతిదీ దేవుడు సృష్టించిన సృష్టి మొత్తం ఆయన మాట చివరి దేవుడు నాశనం చేసేదాకా వింటుంది. అంటే ఆయన చిత్తాన్ని దేవుడు అలా జరిగిస్తున్నాడు. సూర్య చిత్త, నక్షత్రాలు కానీ, గాలి కానీ, వెలుతురు కానీ సమస్తము ఆయన చిత్త ప్రకారమే జరుగుతున్నప్పుడు మనుషులమైన మనము నిమిత్త మాత్రులుగా, భయస్థులుగా, భయకంపితులుగా, సాతాను నన్ను ఏం చేసేస్తుందో, నా జీవితంలో ఎలాంటి ప్రయాణాలు తెచ్చేస్తుందో, నన్ను ఎలా నాశనం చేసేస్తుందో అని ప్రతి క్షణము భయపడుతూ దేవుడి చిత్తము లేనిదే ఎవరు నిన్ను ఏమి చేయలేరన్న సత్యాన్ని ప్రతి దినము నువ్వు చదువుకుంటూనే ఉంటావు. నీ వెంట్రుక కూడా లెక్కించబడింది, మీరు పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కాదా అని బైబిల్ గ్రంథంలో చెప్పినా కానీ మనం బైబిల్ చదువుతాము, దేవుడు వాక్యం అన్నప్పుడు బలవంతుల్లాగా, యుద్ధమైన వెళ్ళే సూర్యుల్లాగా ఉంటామే, కానీ మనకి ఏదైనా కష్టం రాగానే, ఆపద రాగానే భయస్థులు, లోకంలో వాళ్ళకంటే ఇంకా భయకంపితులైపోయి అయ్యో 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 నాకు ఈ వేదన జరిగింది, ఏమి జరిగింది? ప్రతిదీ దేవుడి చిత్తంలో జరుగుతుంది.
అన్న సత్యాన్ని గ్రహిస్తే ఏది జరిగినా దేవుడు ఇది జరగటానికి అవకాశం ఇచ్చాడు కదా, దీంట్లోంచి నాకు విజయం ఇచ్చేటట్లుగా నేను ప్రార్థించాలి, దీంట్లో ఇంకా ధైర్యంగా ఉండాలి, ఈ ఓర్పు, ఈ శ్రమల్లోనూ, ఈ కష్టాల్లోనూ, ఈ బాధల్లోనూ, ఈ వేదనలోనూ ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ పాదాల చెంత చేరి దీంట్లోంచి అత్యధికమైన విజయాన్ని పొందేటట్లుగా నా విశ్వాసాన్ని నేను పెంపొందించుకోవాలనేది ఆత్మీయ జీవితముగానే. ప్రతిదీ జరగంగానే నువ్వు కూడా భయపడితే నీ దేవుణ్ణి నువ్వు అవమానం చేసినట్లు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ దేవుడు నమ్మదగిన వ్యక్తి కాదని, నువ్వు ఎదుటి వ్యక్తి యొక్క విశ్వాసాన్ని పోగొడుతున్నట్లు, ఎదుటి వ్యక్తి అవిశ్వాసిగా తయారు చేస్తున్నట్లు అన్న సత్యాన్ని తెలుసుకో. నీవు బలముగా ఉండు. దేవాది చిత్త ప్రకారం ఇది నా జీవితంలోకి ఎందుకు అనుమతించావు, ఇది ఎందుకు జరుగుతుంది, దీని నుంచి నాకు ఏమి నేర్పాలనుకుంటున్నావు, దీనిలోంచి నన్ను ఎలా భయపెట్టగలవు అని దేవుడి పాదాల చెంత చేరితే ప్రతిదీ ఆయన చిత్తంలో ప్రతి దానికి అనుమతిస్తాడు. యోబుకు అనుమతించాడు, కానీ తర్వాత మళ్ళీ ఏం చేశాడు, అతని భక్తి జీవితానికి మెచ్చి చివరికి ఆశీర్వదించారు. మన జీవితంలో కూడా ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో బాధలు వస్తాయి. రాగానే అయ్యో 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 అనుకోకుండా దేవుడి చిత్తంలో ఇది ఎందుకు నాకు అనుమతించాడు, ఇలా జరగడానికి దేవుడు అనుమతి ఇవ్వకపోతే సైతాను నా మీద ఆధిపత్యం లేదు కదా, నేను దేవుడు బిడ్డను కదా, దేవుడి కుటుంబంలో ఉండి ఆయన సంఘంలో ఆయన పరిశుద్ధుల సహవాసంలో ఉన్న వ్యక్తిని కదా, నాకు దానికి నన్ను నాశనం చేయడానికి దానికి ఎలాంటి అధికారం లేదు కదా అంటే దానికి దేవుడే అధికారం ఇచ్చాడు. ఆ అధికారంలో నా విశ్వాసాన్ని దేవుడు చూస్తున్నాడు. నేను బలముగా ఉంటానా లేదా పడిపోతానా, చెంచిన స్వభావాన్ని సైతానికి లొంగిపోయి నేను విశ్వాసం నుంచి బయటికి తొలగిపోయి లోకంలోకి వెళ్ళిపోతానా, లేపుడుతో బలంగా ఉంటానా లేదనే చూస్తూ ఉంటాడు. మీరు భయపడే వ్యక్తులైతే దేవుడి విశ్వాసం మీ మనసులో లేనట్లు, నీ జీవితంలో మరణమే ఎదురైనా కానీ దాన్ని సంతోషంగా స్వీకరించగలిగిన వ్యక్తి మాత్రమే క్రైస్తవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు శిలువ మీద ఎలా జీవించాడో ప్రతి దినమును చదువుతూనే ఉంటాడు, ప్రతి దినం చెప్తా ఉంటాడు. మరణాన్ని కూడా నవ్వుతూ చేయించిన వ్యక్తిని నీవు నమ్ముకున్నావన్న సత్యాన్ని తెలుసుకో. నీ జీవితంలో వచ్చే ప్రతి దానికి నువ్వు వేదన పడి ఆత్మతో, సత్యముతో, యథార్థమైన భావనతో దేవుణ్ణి ఆరాధించలేకపోతున్నామంటే నిజముగా మనం ఆయన నిజముగా నమ్ముకున్నామా? ఆయన శిలువ మీద చనిపోయి తిరిగి వచ్చి లేసాడని నమ్ముతున్నామా? లేకపోతే భూమి మీద ఉన్నప్పుడు ఆయన చనిపోయిన వారిని ముగ్గురిని లేపామని నమ్ముతున్నామా? లేకపోతే ఆయన చాలా మందిని స్వస్థపరిచాడు, సముద్రాన్ని నిమ్మరపరిచాడు, ఈ సర్వ సృష్టిని నోటి మాట చేత సృజించాడన్న విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా లేదా? అంటే నీ నమ్మకంలో ఎక్కడో ఏదో తేడా ఉందన్న ఆ భావనకి నువ్వురా. మొదటిదిగా కొత్తగా జన్మించాలి. రెండవది యథార్థమైన భక్తి జీవితం, అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు. మూడవది వచ్చేటప్పటికల్లా యోహాను సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనం చూస్తే స్వస్థపడబోరుచున్నావా అంటాడు. ఆ వచనం నేను చదివి, యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడబోరుచున్నావా అంటాడు. మన జీవితంలో మనకి ఏదైనా కష్టం రాగానే వెంటనే స్వస్థపరచాలి. వితిన్ సెకండ్స్లో యేసు నామాన్ని ప్రార్థన చేస్తున్నాను ఎవరైనా కానీ నీ తల మీద చేయి పెడితే వెంటనే స్వస్థత అయిపోవాలి. ఎక్కడైపోద్ది అంటే నమ్మే వ్యక్తిలో విశ్వాసం అవసరం లేదా? ఇంకో వ్యక్తి ప్రార్థన చేసేదాకా ఎందుకు? నువ్వే యేసయ్యా నన్ను నీ రక్తంతో కడుగని పరిపూర్ణమైన విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే ఏ వ్యక్తి ప్రార్థన చేయకుండా నీ విశ్వాసం దేవుణ్ణి అబ్బురపరిచి దేవుడే నిన్ను స్వస్థపరుస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. ఇతడు ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ పడి ఉన్నాడో తెలుసా? 38 ఏళ్ళ నుంచి పడి ఉన్నాడు. 38 ఏళ్ళ నుంచి అతను పడి ఉంటే యేసుక్రీస్తు అతడు చాలా కాలం నుంచి అతను పడి ఉన్నాడని తెలిసి ఆ క్షణం వచ్చి, అంటే అతని సమయం అయింది, స్వస్థత పొందడానికి సమయం అయింది, నీవు స్వస్థపడబోతున్నావా అన్నాడు. అతడు బాధపడుతూ 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 చాలా కాలం నుంచి ఆ బాధ అనుభవిస్తూ దేవాలయం చెంతే ఉండి ఆ కోనేడు దగ్గరే ఉండి నన్ను ఓదార్చేవాడు, నన్ను స్వస్థపరిచే వ్యక్తి ఉన్నాడు అని అక్కడే కాచుకొని వెతుకుతూ ఆదరించే వ్యక్తి కోసం చూస్తున్నాడు. కాబట్టి దేవాది దేవుడు ఎంతో అతడు వెయిట్ చేస్తున్నాడు, వెతుకుతున్నాడు. స్వస్థపడబోతున్నావా అంటే 38 సంవత్సరాల నుంచి అతను నిరీక్షణ కలిగి అక్కడే ఉన్నాడు. అలాంటి వ్యక్తి నీ దేవుడు అడుగుతాడు, స్వస్థపడబోతున్నావా అని. మన జీవితంలో కూడా ఏదైనా అస్వస్థత వస్తే వితిన్ సెకండ్స్లో అది తగ్గిపోవాలి అనే ఆలోచన రాగాకండి. దేవుడికి ప్రార్థన చేయండి. అతడు నిన్ను కరుణించే వరకు, అతను నిన్ను కాపాడే వరకు, అతను నిన్ను ఆదరించే వరకు. అంతేగాని మా దేవుడు ప్రార్థన చేయగానే వెంటనే స్వస్థత ఇచ్చేస్తాడంటే
అలా అసలు ఇవ్వటం అంటే నువ్వు ఎంతో గొప్ప దేవుడి భక్తుడివి, ప్రియమైన భక్తుడివి. ఎందుకంటే దానియేలుని సింహాల బోన్లో ఇంగానే సింహాలు ఆగిపోయినాయి. ఎందుకు ఆగిపోయినాయి? ఇతడి యొక్క భక్తి జీవితంకి అవి దేవుడి ప్రతినిధులుగా వాళ్ళల్లో ఉన్న ప్రశస్తమైన వెలుగును చూసి అవి ఆగిపోయినాయి. అలాగా ఉన్న షడ్రక్ మేషక్ అబేద్నెగోలను అగ్నిగుండంలో వేస్తే అగ్ని కూడా దేవునికి సంబంధించిన వ్యక్తులని వీళ్ళ వెలుగులో ఆ ప్రచండమైన అగ్ని కూడా వెలవెలబోయి వీళ్ళని మేము ఏమీ చేయలేమని అవి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయేటట్లుగా ఉంది. నీ భక్తి జీవితం అలా ఉండాలి. ఎటువంటిదైనా నిన్ను తాకాలంటే నీ భక్తి కానీ నీలో ఉన్న ఆత్మీయ జీవితం కానీ వచ్చేదాన్ని పారదోలేదట్లుగా ఉంటే అవి నిన్ను ఏమీ చేయలేవు. కానీ నీలో ఉన్న నిస్సహాయత, బలహీనత, దేవుడి పట్ల అవిశ్వాసము, ఈ లోక వ్యామోహాల్లో లోకముతో స్నేహం చేస్తూ వాళ్ళతో నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తుంటే దేవుడు నీ జీవితంలో అన్నిటికీ అనుమతిస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. నీ జీవితంలో దేవుడు అన్నిటికీ అనుమతించినప్పుడు నీలో పరివర్తన తెచ్చి నీలో ఆయన పాదాల చెంత చేరి ప్రాధేయపడేదాకా దేవుడు వెయిట్ చేసి ఆ క్షణంలో మాత్రమే దేవుడు నీలో పరిపూర్ణమైన విశ్వాసాన్ని ఇంకా నువ్వు ఆయన పట్ల తప్పించి ప్రపంచంలో ఏ వ్యక్తిని నువ్వు చూడనప్పుడు దేవుడు నిన్ను దాని నుంచి స్వస్థపరుస్తాడన్న సత్యాన్ని తెలుసు. అంతేగాని మనకి జ్వరం రాగానే తగ్గదు. ఈ లోకంలో డాక్టర్లు ఇచ్చింది ఎందుకు? డాక్టర్లో కూడా గొప్ప గొప్ప దేవుడిని నమ్ముకున్న వ్యక్తులంతా కూడా డాక్టర్లు అయ్యారు. ఎందుకు అయ్యారు? మరి దేవుడిని నమ్ముకున్నాడు కదా, దేవుడు ప్రార్థన చేస్తే తగ్గించేస్తాడు కదా, డాక్టర్ అవ్వాల్సిన అవసరం ఏంటి? దేవుడు లోకంలో అన్నీ పెట్టాడు, అన్నీ నీకు అమర్చాడు. తగ్గించడానికి దేవుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళవద్దని చెప్పలేదు. ఎక్కడ వెళ్ళు, డాక్టర్తో నువ్వు వైద్యం చేయించుకో. ఎవరికి ప్రపంచంలో ఎవరికి అలవి కానీ ఎవ్వరూ నిన్ను నయం చేయలేని వ్యాధి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన రోగి ఏం చేస్తుంది? లోకం అంతా తిరిగింది, ఉన్న ఆస్తంతా చేసుకుంది. ఏ వైద్యుడు తనకి సహాయం చేయలేనప్పుడు నిస్సహాయ స్థితిలో దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే దేవుడు స్వస్థపరిచాడన్న సత్యాన్ని తెలుసుకో. అంటే లోకమంతా 12 సంవత్సరాలు ఆమె లోకమంతా సెట్ చేసింది. కానీ దేవుడి దగ్గరికి వచ్చి ఎవడు ఆస్తి కానీ లోకంలో ఉన్న వైద్యులు కానీ ఎవరిని ఆమెని స్వస్థపరచలేనప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపరచబడింది అని సత్యాన్ని తెలుసుకోండి. మనం కూడా మన ఇంట్లో కానీ మన బంధువులు కానీ మన పిల్లలు కానీ ఎవరికైనా ఏది వచ్చినా నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. దేవుడు తన చిత్తంలో అనుమతి ఇచ్చాడు. ప్రార్థించు. ఒక రోజు కాకపోతే 2 రోజులు 3 రోజులు 4 రోజులు వస్తుంది కానీ పోతుంది కదా. మనమంతా ఎన్నో రోగాలతో బాధింపబడ్డాము. కరోనా టైంలోనే దేవుడు రక్షించి ఇంకా సురక్షితంగా ఉంచాడంటే అంతకంటే గొప్ప గొప్ప మహమ్మారులు ఏమొచ్చింది మన జీవితంలో. నిన్ను ప్రతి దాని నుంచి తప్పిస్తున్నాడు. కానీ తప్పిస్తాడా లేదా అనే అనుమానంతో ప్రతిది వచ్చినప్పుడల్లా దేవుణ్ణి మనము శోధిస్తూ వేధిస్తూ ఉంటామన్న సత్యాన్ని తెలుసుకోండి. ప్రతిదాన్ని ఆ సమయం తను చాలా కాలం నుంచి పడి ఉన్నాడని ఎరిగి దేవుడు స్వస్థపడబోచున్నావా అన్నాడు. అయితే స్వస్థత పొందిన తర్వాత చాలామంది చర్చిలో భోజనాలు పెట్టేసేసి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ దేవుడు అలాంటి థ్యాంక్స్ని కానీ ప్రార్థనలు కానీ భోజనాలని కానీ ఒప్పుకోడన్న సత్యాన్ని 14వ వచనంలో చదువుకుందాము. అటు తర్వాత యేసు దేవాలయంలో వారిని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగుకుంటున్నట్లు ఇకను పాపము చేయకూడదు. స్వస్థత పొందిన తర్వాత మళ్ళీ పాపం చేసావంటే నీకు ఇంకా ఎక్కువ కీడు వస్తుంది అన్న విషయాన్ని దేవుడు చెప్పాడు. ఎందుకు చెప్పాడు చెప్పండి? లోకంలో ఏ పాస్టర్ అయినా మీకు చెప్తాడా? చర్చికి వచ్చిన తర్వాత నీకు వ్యాధి వస్తే నయమైపోయాక అమ్మా దేవుడు దయని కృపకి నువ్వు పాత్రుడవి కాబట్టి దేవుడి కృప నీ మీద చూపించాడు, ఆయన కరుణాహస్తం నీ మీద ఉంది, నువ్వు క్రైస్తవురాలు కాబట్టి ఇక నుంచి పాపం చేయకు, ఇంకా పాపం చేస్తే ఎక్కువ కీడు వచ్చి ఇంకా నాశనం అయిపోతావు అని యేసుక్రీస్తు స్పష్టంగా చెప్తున్నాడు. దేవుడు నీ జీవితంలో నిన్ను ప్రేమించి నీ జీవితంలో ఎంతో స్వస్థతనిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి అన్నిటినిచ్చి ఐశ్వర్యాన్ని అన్ని లోకంలో అన్ని నీకు సమకూర్చి నేను సంతోషంగా ఉంచితే నువ్వు స్వస్థత పొందిన తర్వాత దేవుణ్ణి మళ్ళీ తోలనాడి లోకంలో నీ ఇష్టానుసారంగా జీవిస్తే నీకు ఎక్కువ కీడు జరిగింది అన్న సత్యాన్ని 3వదిగా దేవుడు చెప్తున్నాడు. నువ్వు చాలా కాలంగా పడి ఉంటే దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటే నీ దగ్గరికి వచ్చి నిన్ను స్వస్థపరుస్తాడు. స్వస్థపడిన తర్వాత నువ్వు దేవునికి అనుగుణంగా లేకోకుండా ఆయనకి నచ్చినట్టుగా జీవించకపోతే నీకు ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుంది. కాబట్టి
దేవుడి ఆత్మీయ జీవితంలో జాగ్రత్తగా ఉండనని దేవుడు 3వ మాటగా చెప్పాడు. 4వ మాటగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో 47వ వచనం చదువుకుందాం. జీవాహారం నేనే, మీ పితరుల అరణ్యములో మన్నాను తినియు చనిపోయేది, దీన్ని తినివాడు చావుకుండానట్లు పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారం ఇదే. మన్నాను తిన్న మన పితరులు 40 సంవత్సరాలు ఆకాశం నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని తిన్నా కానీ చనిపోయారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడో తెలుసా? జీవాహారం నేనే. ఈ జీవాహారం అంటే నీ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఇస్తాను, నీకు ఆత్మీయమైన ఆహారాన్ని కూడా నేను ఇస్తానని చెప్తాడు. ఇదే 6వ అధ్యాయంలో 6వ వచనం దగ్గర నుంచి 12, 13 దాకా నువ్వు చూసుకున్నట్లయితే దేవుడు బోధ వినడానికి చాలామంది అరణ్య ప్రయాణం యేసుక్రీస్తు దగ్గరికి వస్తారు. వాళ్ళందరికీ వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళకి ఆహారం లేదని తెలిసి 5,000 మందికి దేవాది దేవుడు తన మాటతో వాటిని తయారు చేసి ఆహారాన్ని పంచిపెట్టినట్టుగా ఈ లోకంలో ఆహారాన్ని కూడా 5 రొట్టెలు 2 చేపలు పట్టుకొని దేవుడు 5,000 మందికి ఆహారంగా తయారు చేశాడు. వాటిని పట్టుకొని దేవుడు చెంత ఉండి ప్రార్థించాడు, దేవా వీటిని ఆశీర్వదించండి. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారం అయింది. అంటే నీ జీవితంలో నీ దగ్గర ఏదో నీకున్న దాంట్లో కలిమిలో కొంచెం ఉన్నా కానీ దేవునికి నువ్వు నమ్మకంగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దాన్నే ఆశీర్వదించి నీ జీవితానికి సరిపోయేటట్లు, నీ కుటుంబానికి సరిపోయేటట్లుగా ఆశీర్వదించగలిగిన దేవుడు నేనే జీవాహారం అన్నాడు. అదే మళ్ళీ మత్తయి సువార్త 4వ అధ్యాయం 4వ వచనం చెప్తాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుడి నోటి నుంచి ప్రతి మాట వల్ల జీవిస్తాడు. అదే ఆత్మీయమైన ఆహారాన్ని దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని బోధించి నీ మనసుకు కావాల్సిన సంతోషాన్ని, ఈ దినము నీకు కావాల్సిన ఆహారాన్ని ఇస్తాడు. పరలోకపు ప్రార్థనలో దేవుడు నేర్పిన ఒక వచనం అంటే, మా అనుదిన ఆహారము మాకు దయచేయి. దీన్ని చాలామంది ఈ లోకంలో ఆహారమే అనుకుంటా ఉంటారు. ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయంటే, నువ్వు మధ్యాహ్నం భోజనానికి నీకు కావలసినంత కాదు, పెద్ద 10 మందికి సరిపోయే భోజనం పెడతావు, వండి అక్కడ పెడతాం. తినగలవా? తిని జీర్ణించుకోగలవా? తిని బ్రతకగలవా? బ్రతకలేవు కదా. నువ్వు ఎంత తింటావో అంతే తింటావు. అంతకు మించి 1 ముద్ద కాదు కదా, 2 ముద్దలు 5 ముద్దలు కూడా ఎక్కువ నువ్వు తినలేవు. అది మనిషి దేవుడు ఎంత నిర్ణయించాడో అంతే తినగలవు. మా అనుదిన ఆహారం అంటే ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని, ఈ లోకంలో శరీరానికి కావాల్సిన ఆహారాన్ని నువ్వు, అలాగే ఆత్మీయమైన వాక్యాన్ని కూడా నీవు మాకు ఇవ్వు. ఆత్మీయంగా కూడా నేను చనిపోకుండా వాటిలో నిజంగా అవ్వకుండా ఆ ఆత్మీయమైన ఆహారాన్ని కూడా ఏ రోజు కావాల్సిన ఆహారాన్ని నువ్వు మాకు దయచేయదేవా అని చెప్పి నువ్వు ప్రార్థించాలి. వారానికి ఆదివారం ఒకసారి వచ్చేసేసి నువ్వు వాక్యాన్ని వినేసేసి అయిపోయాక బైబిల్ మోసేసి ఇంటికి వెళ్ళిపోయి కూర్చొని మళ్ళీ ఆదివారం రావటం కాదు. వాక్యం ఏంటంటే ఏ రోజు నీ శరీరానికి కావాల్సిన ఆహారాన్ని ఎలా నింపుకుంటున్నావో, ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఎలా అయితే నింపుకొని మధ్యలో స్నాక్స్ తింటూ, కూల్ డ్రింక్స్ తాగుతూ, ఐస్ క్రీమ్స్ తింటూ, ఇంకా రకరకాలని దాన్ని సంతోషకరంగా ఎలాగే జీవిస్తున్నావో, ఆత్మీయమైన ఆహారాన్ని కూడా నీ జీవితంలో ప్రతి దినము అనుదినము నువ్వు తినాల్సిందే. అలాంటి ఆహారాన్ని దయచేయవయ్యా అని చెప్పి పరలోక ప్రార్థనలో దేవాది దేవుడు చెప్పాడు. మరి మీరు ప్రతిరోజు ఏ ఆహారం తింటున్నారో చూసుకోండి. క్రైస్తవులయ్యండి, క్రీస్తు చెప్పిన ప్రతి మాటని మీ జీవితంలో అనుసరిస్తానని ప్రమాణం చేసి చివరి దాకా నీతోనే జీవిస్తానని దేవుడితో ప్రమాణం చేశాక ప్రతిదినం ఏ ఆహారం తింటున్నారు? ఉదయం లేగానే ఏ ఆహారం తింటున్నారు? నిద్రపోయేటప్పుడు ఏ ఆహారం తింటున్నారు? మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ మీ ఆత్మీయమైన ఆ మనసును కానీ హృదయాన్ని కానీ దేంట్లో నింపుకుంటున్నారు? అది ఫలిస్తుందా? నిశ్చయమైన ఆ పాత్రలాగా ఉన్నాయి అనేది చూసుకోవాలి. అంటే 4వది జీవాహారము నేనే. ఈ లోకంలో నీకు కావాల్సిన ప్రతిదీ నేను ఇస్తాను. ఆత్మీయంగా నీ మనసుకు కానీ నీ ఆత్మకు కావాల్సిన ఆ వాక్యాన్ని నేను ఇచ్చి నిన్ను జీవింపచేస్తాను, నడిచేటట్లుగా ఉంటాను, ప్రకాశించేటట్లుగా చేస్తాను అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి ఏ ఆహారం కోసం మనం కష్టపడుతున్నాం? దేవుడిని రోజు ఏది మనం అడుగుతున్నాము? ఎంతవరకు చాలంటున్నాయి? ఎంతకీ లోకంలోనే లోకమే కావాలి మనకి. గొప్ప స్థానాల్లో ఉండాలి, గొప్పగా సంపాదించాలి, తినాలి, తాగాలి, గొప్ప గొప్ప మేడలు కట్టుకోవాలి, గొప్ప గొప్పగా విలాసవంతంగా జీవితాలు ఈ లోకంలో ఈ అడుగుతూ దేవుడు అందుకనే ప్రార్థనలో ఎప్పుడు ఐశ్వర్యాన్ని ఇమ్మని అడగలేదు, ఆరోగ్యాన్ని ఇమ్మని అడగలేదు, ఏమి అడగలేదు. కానీ మా అనుదిన ఆహారం అంటే నీ శరీరానికి కావలసినంత దినం, ఆత్మీయంగా కావలసినంత ఆహారాన్ని బైబిల్ కానీ దేవుడితో కానీ నమ్మకం ఉండు, నువ్వు ఆరోగ్యంగా జీవిస్తావు, ఆశీర్వదించబడిన వ్యక్తిలాగా
ఉంటావు అని చెప్పి 4వదిగా దేవుడు చెప్తాడు. 5వదిగా చూసినట్లయితే 7వ అధ్యాయంలో 39వ వచనము, అంటే 37 నుంచి చదువుకోవచ్చు. ఆ పండుగలో మహాదినమైన అంచె దినమున యేసు నిలిచి, ఎవడైనాను తప్పికొన్న ఎడ్ల నా ఎద్దుకు వచ్చి తప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాడి కడుపులో నుండి జీవ జల నదులు పారనని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మ గురించి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ సహవాసంతో నువ్వు ఆత్మీయమైన జీవితాన్ని జీవించాలని చెప్తున్నాడు. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు పరిశుద్ధాత్మ లేకోకుండా ఈ లోకంలో నిర్జీవంగా జీవిస్తావు, లోకాన్ని కోరుకుంటావు, లోకాస్తులతోనే ఉంటావు, లోకంతోనే జీవిస్తూ ఉంటావు. కానీ ఎప్పుడైతే నువ్వు జీవజలం, దేవుడిచ్చే జీవజలాన్ని నువ్వు అడిగి ఆ జీవజలాలు నదులు నాలో పారేటట్లుగా, అంటే నా బాడీ మొత్తము ఆత్మీయంగా నేను ఎప్పుడు జీవించేటట్లుగా జీవజల నదులు లాంటి నీ యొక్క ఆ పరిశుద్ధాత్మని నాకు దయచేయలేవా అని ఏ వ్యక్తి అడుగుతాడో ఆ వ్యక్తి ఎప్పుడు నిరంతరం ఆత్మీయంగా జీవిస్తూ ఉంటాడు. అది 5వ మాట. మరి ఎవరైనా పరిశుద్ధాత్మను పొందారా? ఈరోజు పరిశుద్ధాత్మను పొందిన అనుభవం ఎంతమందికి ఉందో వాళ్ళు ఎప్పుడు వాళ్ళ జీవము, అంటే లోపల నుంచి దేవుడి యొక్క వాక్యం కానీ ప్రార్థన కానీ దేవుడికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాల గురించి ఎవరితో అయినా చర్చిస్తూ ప్రతి వ్యక్తితో అదే ముచ్చటిస్తూ దాని గురించి చెప్పడానికి ఇష్టపడతారు. కానీ ఈ లోకంలో ఒక వ్యక్తి కనబడితే చర్చి అంతా అయిపోయాక ప్రతి వ్యక్తిలో మాట్లాడుకుని అంటారు. ఏం మాట్లాడుకుంటారు మీరు? ఆరోగ్యం బాగుందా? అక్కయ్య గారు బాగున్నారా? వదిన గారు బాగున్నారా? ఇదే మాట్లాడుకునేది. ఈరోజు చెప్పిన వాక్యం ఎలా ఉంది? నీ మనసుకు నచ్చిందా? దేవుడు ఈరోజు వచ్చి సంతోషంగా ఈ 3 గంటల్లో నీ జీవితంలో ఏమైనా మార్పు జరిగిందా? దేవుడు నిన్ను సంధించాడా? ఆయన సన్నిధిలో శాంతి ఉందా? సమాధానం ఉన్నదా? ఏమి నేర్చుకున్నావు నువ్వు? ఏమి దేవుడి దగ్గర అనుభూతి పొందావు? మనలో లేనిది ఏమన్నా చెప్పాడా? మనం అనుసరించాల్సింది ఏమన్నా చెప్పాడా? మన జీవితంలో నేను ఏదైనా విషయంలో మెచ్చుకున్నాడా? దేవుడు మెప్పుకోలకి కావలసిన ఆత్మీయ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఇలాంటి విషయాలు మాట్లాడుకోవాలి. ప్రతి వ్యక్తి పలకరించుకోవడం అంటే సహవాసంలో మన ఇంట్లో వాళ్ళు ఎలాగైతే లోకంలో విషయాన్ని, ఎలాగైతే బంధువులు కలిసినప్పుడు ఎలా ఉన్నావు, ఎలా ఉన్న లోక విషయాలు ఎలా అయితే మాట్లాడుకుంటారో ఆత్మీయమైన కుటుంబమైన, ఆత్మీయమైన సహోదరులు మీరంటే ఆత్మీయమైన విషయాల గురించి చర్చించుకుంటూ ప్రతి వ్యక్తిని ఎంకరేజ్ చేసుకుంటూ విశ్వాసంలో వాళ్ళని బలపరుస్తూ వాళ్ళని దేవుడిలోకి నడిపిస్తూ తిను కూడా ఆ యొక్క వాక్యాన్ని బోధించే వ్యక్తిలాగా, ప్రేరేపించే వ్యక్తిలాగా, సహవాసంలో నడిపించే వ్యక్తిలాగా ఉండాలి. అలాంటి నడిపింపు నీకు ఉండాలంటే జీవజలము లాంటి పరిశుద్ధాత్మని నువ్వు దేవుడి దగ్గర పొందుకొని ఉండాలి. అప్పుడే ఇది కుటుంబం. ఇది లోకం గురించి మాట్లాడుకునే కుటుంబం కాదు, లోక సమస్యల గురించి మాట్లాడుకునే కుటుంబం కాదు. మాట్లాడుకోవచ్చు, కానీ దేవుడి చెంతన అవన్నీ చేర్చాలి. కానీ మీరే వాదించుకోవడానికి కానీ మీరే దాని గురించి వివరించుకోవడం కానీ చేయకూడదన్న సత్యాన్ని తెలుసుకోండి. అలాంటి ఆ ఆత్మ నడిపింపు ఏ వ్యక్తిలో అయితే ఉందో ఆత్మీయమైన ప్రేరేపణ కలిగి ఆత్మీయమైన విషయాన్ని మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆరోదిగా చూసినట్లయితే 8వ వచనములో దేవుడు 11వ వచనములో 10, 11 చూస్తాడు. యేసు తల ఎత్తి, అమ్మా వారెక్కడ ఉన్నారు? ఎవరినో నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇకను పాపము చేయకము. మనం లోకంలో ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం. తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్నోసార్లు మందలిచ్చినా కానీ క్షమిస్తూ ఉంటారు, ఎంత ఘోరమైన తప్పు చేసినా కానీ. అలాగే ఆత్మీయమైన తండ్రి నీ జీవితంలో కూడా దేవుడికి వ్యతిరేకంగా రకరకాలు నువ్వు విగ్రహారాధన స్థలాలకు వెళ్ళొచ్చు, లోకంతో కలిసిపోయి జీవించవచ్చు. కానీ ఎలాంటి దేవుడికి ఎలాంటి తప్పు చేస్తున్నా కానీ ఆయన సన్నిధికి వచ్చి ఏమొచ్చి యేసుక్రీస్తు పాదాల దగ్గర ఉంటుంది, దేవుణ్ణి అడిగితే నేను నిన్ను క్షమిస్తున్నాను, నీ జీవితంలో ఎప్పటి వరకు చేసినవన్నీ నేను క్షమిస్తున్నాను, ఇకను పాపము చేయకని చెప్తున్నాడు. అంటే నీవు ఆయన పాదాల చెంత చేరిన ప్రతిసారి దేవుడు నిన్ను క్షమిస్తూనే ఉంటాడు. నీకు వ్యతిరేకంగా ఫలాన్ని చేశాను, నా మనసులో అసూయ పెంచుకున్నాను, నేను అతిశయించాను, ఎదుటి వాళ్ళ దగ్గర గర్వించాను, నా గురించి నేను గొప్పగా చెప్పుకున్నాను, నేను గొప్ప అని చెప్పి ప్రతి విషయంలో నేను గొప్పగా ఫీల్ అవుతూ ఈ వారమంతా జీవించాను, నన్ను క్షమించు దేవా. ప్రతి వ్యక్తిని తోలనాడుతున్నాను, నన్ను క్షమించు దేవా. నేను అజ్ఞానంగా జీవిస్తున్నాను, నీతో సరైన సహవాసంలో లేను, నేను నేర్చుకుంటున్నాను, వాక్యం వింటున్నాను, కానీ నాకు అర్థం చేసుకోవడానికి నా మనసుని ఇక్కడ నిలబెట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే రకరకాలైన లోక సమస్యలతో, కుటుంబ సమస్యలతో, బాధలతో ఉంటే నువ్వు వాక్యాన్ని ఏమింటావు, నీ మనసు అంతా అదే బాధ నింపుకొని దేవాలయంలో కూడా కూర్చుంటే
ఆ కుటుంబ సమస్యలు, అదే బాధలను మనసులో పెట్టుకుని ఉంటే ఇక్కడికి వచ్చి దేవుడి వాక్యం నీ లోపలికి వెళ్ళడానికి ఎలా అవకాశం ఇస్తావు? అలాంటి నీ వాక్యాన్ని విని నా మనసుని సంతృప్తిపరచుకునే విధంగా నా మనసును నీకు ఇవ్వలేకపోతున్నాను. అన్నిటికంటే ముఖ్యుడివి, శ్రేష్ఠుడు అయిన నీకు నా జీవితంలో చోటిస్తున్నాను. నన్ను క్షమించు దేవా, నన్ను క్షమించు దేవా. అజ్ఞానిని ఈ లోకంలోనే సంతోషం ఉంటుంది అనుకుంటాను, ఈ లోకంలో అన్నీ అనుకుంటున్నాను. లోకస్తులకి మనకి తేడా ఏంటంటే వాళ్ళంతా లోకంలో ఏదైనా సాధించవచ్చు అనుకుంటారు, ఎంత గొప్పకెళ్తే అంత గొప్ప అనుకుంటారు. కానీ ఈ విషయంలో ఆత్మీయ జీవితంలో నువ్వు యేసుక్రీస్తు పాదాల దగ్గర ఎంత వినయమో విధేయతతో నీ దేవుడి దగ్గర తగ్గించుకొని ప్రార్థన చేస్తూ ఆయన పాదాల చెంత చేర జీవితకాలం అంతా నువ్వు ఉంటావో అప్పుడే పరలోకంలో నువ్వు అత్యున్నతమైన స్థానంలో దేవుడు నీకు అగ్రపీఠం తన పక్కన సింహాసనము నీకు ఇస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. లోకంలో గొప్ప గొప్ప వాళ్ళు లోకంలో గొప్పగా వాళ్ళ యొక్క ఆరాధించే దేవతల దగ్గర గొప్పగా ఫోటోలు దిగి గొప్ప స్థానాల్లో ఉండొచ్చు. కానీ క్రైస్తవుడు అంటే దేవుడి పాదాల చెంత చేరి ఎప్పుడైతే వినయము, విధేయత, నమ్రత, యథార్థమైన భావనతో ఆయన పాదాల చెంత చేరి ప్రార్థిస్తూ తన యొక్క తనువును చాలిస్తాడో ఆ వ్యక్తి దేవుడి యొక్క రాజ్యంలో అత్యున్నతమైన స్థానంలో ఉండటానికి అర్హుడు అన్న సత్యాన్ని తెలుసుకోండి. ఇలాంటి 6 గుణాలు చెప్పి దేవుడు లాస్ట్గా ఏం చెప్తాడంటే 12వ వచనంలో, 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును. నేను లోకానికి వెలుగుని, నేను నా వెలుగు ప్రసరిస్తే చీకటి అనేది నీ జీవితంలో ఉండదు. నీ జీవితంలోంచి చీకటిని పడాపంచలు చేయగలిగిన ఆ తేజోమయుడైన దేవాది దేవుడైన నేనుండగా ఎటువంటి చీకటి నిన్ను ఏమీ చేయలేదు, నేను టచ్ కూడా చేయలేదు. నా వెలుగు ప్రసరించగానే నీలో ఉన్న చీకటి మొత్తం పోయి నువ్వు వెలుగు సంబంధిగా ఆ వెలుగులో తేజరిల్లే వ్యక్తిలాగా నీవు ఉంటావు. అలాంటి వ్యక్తివి నువ్వు, దేవుడి యొక్క కుమారుడివి. నా శ్రేష్టమైన నామాన్ని నీకు ఇచ్చాను, క్రైస్తవుడు అనే నామం. అలా నాలాంటి వెలుగుని నీకు కూడా వెలిగిస్తున్నాను కుమారుడిగా. అలాంటి యోగ్యతని నువ్వు స్వతంత్రించుకో. చీకటిలో నడవద్దు, పాపపు జీవితంలో జీవించొద్దు, లోకముతో కలవద్దు. నేను వెలుగును కాబట్టి నన్ను అనుసరించేవాడు, వెంబడించేవాడు చీకటిలో సంచరించగా వెలుగులో జీవిస్తాడు. అప్పుడు ఆ తేజోమయుడైన దేవుడు వెలుగు నీ మీద ప్రసరించగానే ఆ వెలుగు నీలో జీవితంలో ఎప్పుడైతే నింపుకుంటావో నీ జీవితంలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి అశాంతి, ప్రతి దురాత్మల యొక్క ప్రభావం మొత్తం వెళ్ళిపోయి నువ్వు తేజరిల్లుతావు, దేవుడి కుమారుడిగా ప్రపంచంలో ప్రశంసించబడతావు. అలాంటి గుణాలని దేవుడు కలిగి ఉండాలని ఆ 6 రాతి బాణల్ని నీటితో నింపితే సమృద్ధిగా పొంగి పొరల దాకా నింపితే వాటిని మధురమైన ద్రాక్షరసం ఎలాగైతే మార్చాడో నీ జీవితంలో కూడా వీటన్నిటికీ దేవుడు లోపడితే నీ జీవితము వెలిగించబడిన జీవితముగా వెలుగుతో తేజోమయుడమైన దేవుడి యొక్క బిడ్డలుగా ఉంటారు. నువ్వు క్రొత్తగా జన్మించాలి. శారీరకమైన నీ పవిత్రత కావాలి, ఆత్మీయమైన పవిత్రత కావాలన్నాడు. యథార్థమైన భక్తి జీవితం కావాలి. రెండోది ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆరాధించాలి. మూడోది నువ్వు స్వస్థపడబోతున్నావా అని దేవుడు అడిగితే అవును దేవా అని చెప్పి విధేయతతో నువ్వు అడుగుతుంటే నీ సమయము సమీపించినప్పుడు మాత్రమే, దేవుడు దృష్టి నీ మీద పడినప్పుడు మాత్రమే నిన్ను పరుస్తాడు అన్న సత్యాన్ని తెలుసుకో. 4 సువార్తలో చదవండి. ఎవరో చెప్పారని కదా, 4 సువార్తలో నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చదివి ప్రతి వ్యక్తి దేవుడు లాజర్ని ఎన్ని రోజులకి వెళ్ళి లేపాడు, చనిపోగానే వెళ్ళి లేపలేదు కదా. దేవుడి మహిమ ప్రచురపరచాలని 4 రోజులు ఆగెళ్ళి దేవుడి మహిమ 4వ రోజు లాజరు రా అనగానే లాజరు లేసొస్తే ప్రజలంతా విస్మయించిందారు. చనిపోయిన వ్యక్తి లోపల పెట్టి సమాధిలో పెట్టిన 4 రోజుల తర్వాత వ్యక్తిని కూడా దేవుడు లేపగలడా? ఆయన మాటలో అంత శక్తి ఉందా అన్నాడు. అంటే దేవుడు సమయం కోసం చూస్తాడు. మీకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు దేవుడి చిత్త ప్రకారం వచ్చింది, దేవాని చిత్తంలో నన్ను దీని నుంచి విడిపించడానికి కూడా నీవే మార్గాన్ని సుగమం చేయని చెప్పి ప్రార్థన చేయాలి. మనం స్వస్థత పొంది దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని పొందిన తర్వాత కూడా మరలా ఎక్కువ పాపం, ఎక్కువ కీడు రాకుండా మళ్ళా పాపం చేయకూడదు. దేవుని చేతను ఒకసారి క్షమించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు, స్వస్థపరచబడ్డావు. ఆశీర్వదించబడిన వాడంటే, ఆశీర్వదించబడిందంటే మరలా పాపం చేయదు. 4వది దేవుడు జీవాహారం నేనే అంటాడు. లోకంలో నీకు కావాల్సిన ప్రతిదీ ఆయన సృష్టించాడు కాబట్టి ప్రతిదీ నీకు ఇవ్వగలడు, ప్రతి దాంట్లో నిన్ను పోషించగలడు.
ప్రతి దాంతో నేను రక్షించగలడు, ఆదరించగలడు. అలాంటిది ఆత్మీయంగా కూడా అనుదిన ఆహారంలో, శారీరకమైన ఆహారం ఎలా తీసుకుంటారో ఆత్మీయమైన ఆహారాన్ని కూడా అనుదినము మీరు తీసుకోవాలని చెప్తున్నాడు. 4, 5వదిగా జీవచరమైన నా ఆత్మని పరిశుద్ధాత్మ సర్వసత్యంలోకి నడిపిస్తుంది కాబట్టి దాన్ని పొందమని చెప్తాడు. 6వదిగా నీవు ఇకన పాపం చేయగాకు నేను శిక్ష విధించట్లేదు, నేను క్షమించాను, నిన్ను క్షమించి నీతిమంతుడిగా తీర్చాను. నువ్వు చేసిన ప్రతి దాన్ని నా చెంత చేరి ఒప్పుకుంటే నేను క్షమించి పరిశుద్ధమైన వ్యక్తిలాగా తీర్చిదిద్దాను కాబట్టి ఇకను పాపం చేయకని చెప్పి, నేను వెలుగుని, ఈ లోకానికి వెలుగుని, తేజోమయుడైన సూర్యుడి కంటే అత్యున్నతమైన కాంతివంతం కలిగిన ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణైన నేను నా వెలుగుని నీ మీద ప్రసరింప చేస్తూ నీలో ఉన్న చీకటి మొత్తాన్ని తొలగింప చేస్తున్నాను. ఆ వెలుగు నీ మీద ప్రసరించేటట్లుగా నా ప్రసన్నతని మీరు కోరుకోండి అంటున్నాడు. అలాంటి వెలుగు తేజోమయుడైన ఆ దేవుడి ప్రసన్నత కోరుకోవాలంటే, ఆ ప్రసన్నత నీ మీద పడాలంటే, వెలుగు నీ మీద ఉదయించాలంటే ఆయన కరుణా కటాక్షాలను పొందేంత వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అప్పుడు నీలో చీకటి ఉండదు, నీలో వైరాగ్యం ఏముండదు, నీలో అస్వస్థత ఉండదు, నీలో అశాంతి ఉండదు. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన ఏ విషయం మీద నీకు భయము ఉండదు, చీపు ఉండదు, చింత ఆందోళన ఉండకోకుండా నా దేవుడు నాకున్నాడని ఆ వెలుగులో నడుస్తూ వెళ్తూ ఉంటావు. అలాంటి అత్యున్నతమైన వ్యక్తులుగా మిమ్మల్ని తీర్చిదిద్దడానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చి ఆ అయిపోయిన మామూలు నిస్తేజంగా ఉన్న 6 రాతి బాణంలో తన మహిమతో మధురమైన ద్రాక్షారసాన్ని ఇచ్చాడు. అలాగే మన జీవితాల్లో మధురమైన ద్రాక్షారసంతో ఫలవంతమైన జీవితాలుగా తీర్చిదిద్దడానికి ఈ లోకానికి వచ్చి తన వాక్కులు చెప్తే ఏదో యథాలాపంగా దేవుడిని నమ్ముకుంటూ శక్తి లేని వాళ్ళలాగా, నీ దేవుడు కూడా శక్తి లేని వ్యక్తిలాగా ప్రపంచానికి కనపరిచే వ్యక్తులాగా ఉంటే దేవుడు చాలా బాధపడుతూ ఉంటాడు. వీళ్ళ కోసమా నేను సిలువలో రక్తం కార్చింది, వీళ్ళ కోసమే ఈ లోకాన్ని కార్చింది, వీళ్ళ కోసమా ఇశ్రాయేల్ ప్రజలను కూడా కాదనుకోకుండా అన్యజనులైన వీళ్ళను రక్షించడానికి ఈ లోకానికి వచ్చిందని ఎంతో బాధపడుతూ ఉంటాడు. వేదన భరితమైన, ఎందుకంటే మన చివరికి చనిపోయేదాకా కూడా దేవుడిలో గొప్పతనాన్ని తెలుసుకోలేము. మరణపు పడకల మీద కూడా నువ్వు దేవుడి యొక్క వ్యక్తిత్వాన్ని తెలుసుకోలేకపోతే దేవుడి శిలువలో రక్తం కాచినందుకు ఉపయోగం ఉండదా? అలాంటి ఉపయోగం లేని వ్యక్తుల్లాగా మనం జీవించినట్లయితే ఆ దేవుడు గొప్ప సర్వశక్తి కలిగిన దేవుడు ఏం చేస్తాడు? బాధపడుతూ ఉంటాడా, లేకపోతే నిన్ను వదిలేస్తాడా అన్న సత్యాన్ని తెలుసుకో. దేవుడు నీ వైపు చేతులు చాపి ఉన్నంత కాలమే ఆయన కృప కానీ కరుణ కానీ ఒకనొక రోజు నీ వైపు చేతులు చాపడం ఆపేసి ఆయన వైపు చూపించాడంటే మన జీవితంలో ఇంకా ఉత్సాహం ఉండదు, సంతోషం ఉండదు, ఆదరణ ఉండదు, ఏమీ ఉండదు, నిరీక్షణ. అలాంటి స్థితికి రాకుండా దేవుణ్ణి మీ హృదయాల్లోకి అంగీకరించండి. ఆయన వెలుగుని ప్రసరింప చేసేటట్లుగా చేయండి. ఆయన ఆశీర్వాదాలతో మీ జీవితాలతో దేవుడితో నింపబండి. అలాంటి కృపను దేవుడు మనకి అనుగ్రహించిన గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ కలిగిన